హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగరాజ్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గట్టమ్మ దేవత ఎవరో తెలుసు కదా. గట్టమ్మ ములుగు దగ్గర ఉంటుంది. మనం మేడారం పోతున్నామంటే పక్క గట్టమ్మ కాడ ఆగాల్సిందే. అవి ఆర్టీసీ బస్సులైనా మన ప్రైవేట్ అయినా అందరు ఆగుతారాడ. మనం ఇప్పుడు మేడారం పోతున్నాం. గట్టమ్మని దర్శనం చేసుకోవాలి అందరూ. వచ్చేసినాం మనం మేడారం. అగో మనకు కనిపించేదే సమ్మక్క సారక్క కమాన్ దాటితేనే జంపన్న వాగు. ఇగో జంపన్న వాగు ఇదంతా. మిటు అగ్గో మన ముల్కానూరు డైరీ, ముల్కానూరు మహిళా సహకార డైరీ. ఇప్పుడు మనకు కనిపించేది జంపన్న గద్దె. ఇది ఇప్పుడు చూసినాం కదా కమాన్. ఆ కమాన్కు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదంతా జంపన్న గద్దె. అక్కడ ఆ గద్దెలన్నీ మంచిగా వేసిలు, కానీ జంపన్న గద్దెను కూడా కొంచెం మంచిగా వేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ నీళ్ళు కూడా కావెట్టిస్తారు. బకెట 50 రూపాయలట. లోపల చలి పెడుతుందంటే ఇక్కడ ఇవి తీసుకొని తానం చేయచ్చు. ఇక జంపన్న వాగులో ఇట్లా తానాలు ఇట్లా అయిపోయాక ఇట్లా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే ఈడొక జంక్షన్ వస్తుంది. ఇది మంచిగా ఉన్నది చూడడానికి. ఇది ఎవరికి కనబడుతుంది అంటే ఇట్లా పసరా మీదకి వెళ్ళి వచ్చేటోళ్ళకు ముందుగా వస్తుంది ఈ జంక్షన్. థర్డ్ వాయి మీదకి వెళ్ళి వచ్చేటోళ్ళకేమో అక్కడ బస్ స్టాండ్ కాడ ఆగితే ఇటు జంపన్న వాగు పోయేటప్పుడు కనబడుతుంది. ఇది మంచిగా ఉన్నాయి. అక్కడ మనకు కనిపించేది చిలకల గుట్ట. ఇది చిలకల గుట్ట పోయే దారి. అక్కడ కనిపించేది చిలకల గుట్ట. ఇది ఎక్కడ అంటే మనకు సమ్మక్క గద్దెల ముంగట ఎంట్రన్స్ ఉంటుంది కదా జంక్షన్. అక్కడ వాళ్ళు డప్పులు డోలు కొట్టినట్టు ఇది కూడా అక్కడనే ముంగటనే వాళ్ళ సమ్మక్కని సారక్కని తెచ్చేటప్పుడు అట్లా ఉంటారు అన్నట్టు. ఇది గద్దెల ముంగట మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకు బంద్ చేసి ఉన్నది, ఇంకా వర్క్ అవుతుంది కదా కాబట్టి ఓపెన్ చేయాలి. అట్లా వెనుక నుంచి పంపిస్తారు. ఇది మొన్న మండమెలిగి అని పండుగ చేస్తారు. అయితే ఆ రోజు కట్టిన కోడిపిల్లను సొరకాయ రక్ష అన్నట్టు. మేము పోయినప్పుడు మంత్రి సీతక్కను పొన్నం ప్రభాకర్ వచ్చిళ్ళు. అయితే ఇంకోటి ఈడ హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉన్నది. వరంగల్ నుంచి మేడారం దాకా ఒక్కరికి చచ్చిపోయేందుకు అప్ అండ్ డౌన్ 36,000 అట. ఇక లేట్ చేయకుండా దర్శనం క్యూ లైన్లో పోయినాం. మంది కొంచెం తక్కువనే ఉన్నారు, లోపల బాగున్నారు. ఇంకా ఇక్కడ వర్క్స్ అన్నీ మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా పనులు అయిపోయినే ఉన్నాయి. ఇప్పుడు మనకు కనబడేది ఇట్లా ఈ క్యూ లైన్ తోటి పోయే మెయిన్ ఎంట్రన్స్. బాబా లోపల ఏమన్నా పబ్లిక్ ఉన్నారా, ఫుల్ రష్. ఇదే మన సమ్మక్క తల్లి గద్దె. అవి మనకు కనిపించేదే సమ్మక్క తల్లి. ఇది మనకు సారక్క తల్లి గద్దె. కనిపించేది సారక్క తల్లి. ఇది మన గోవిందరాజు గద్దె. ఈ గద్దె మన పగిడిద్దరాజు గద్దె.
వర్క్ ఎక్కడ దాకా నడుస్తూనే ఉన్నది. దర్శనాలే వర్క్. ఇదంతా గద్దెల కాడ దర్శనం అయిపోయాక ఇటు బయటికి వచ్చినాక వెనక ముఖాన ఇక్కడ మనకి ఎక్కువ ఇగో వీళ్ళే కోయ దొరలు, కోయ పూజారులు వీళ్ళే కనబడుతుంటారు. ఇది మనకు కనిపించేదంతా రేకుల షెడ్ మొత్తం ఇక క్యూ కాంప్లెక్స్. ఏమైందా గిడ కూర్చున్నావు? కథం అవుట్. ఏమైంది? ఒకసారి కాళ్ళు చూపి ఎట్లా వచ్చింది చూడు, ఘోరంగా ఒత్తుడు. ఇప్పుడు మీకు ఒకటి చూపెడతా వాళ్ళి. ఇదే దొరికింది సమ్మక్క సారక్క బంగారముల్లో. రైట్, ఇక పోయే ముంగట మ్యూజియం ఇట్లా చూసుకొని టైం ఉంటే రామప్ప, లక్నవరం అన్నీ చూసుకుంటారు. రైట్ మరి బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.